ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. ఎందుకని? ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు. యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు. 84 లక్షల జీవరాశులలో జగమంత శివరాత్రి సంబరాలంట, శతకోటి భక్తుల ఉత్సవాలంట. శివరాత్రి సంబరాలంట, శతకోటి భక్తుల ఉత్సవాలంట. ఒక్క పుత్రతోని జాగారాలంట, ముక్కంటికి అంతులేని పూజలంట. పుత్రతోని జాగారాలంట, ముక్కంటికి అంతులేని పూజలంట. చూడాలయో లింగ స్వరూపుణ్ణి కన్నారా చూడాలయో, చెయ్యాలయో సంగమ శంకరుని అర్చన చెయ్యాలయో. చూడాలయో లింగ స్వరూపుణ్ణి కన్నారా చూడాలయో. పాలు పోయమండు పరమశివుడు, మనల పాలించే ప్రభువురా పరమశివుడు. నీళ్లు పోయమండు పరమశివుడు, నీళ్లు పోయమండు పరమశివుడు. నీకు తోడై నీడై నిలిచే శివుడు. పాలు పోయమండు పరమశివుడు,